మన ఇంటిలో ఇలాంటి వాటికి చోటు ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇంటిలో ఏముండాలట? నిత్యము మరియ ఇంటిలో ఏముంది? ప్రార్థన ఉంది. కొర్నేలి ఇంటిలో ఏముంది? ప్రార్థన ఉంది. ఇంకా దానియేలు ఇంటిలో ఏముంది? ప్రార్థన ఉంది. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. మన ఇంటిలో కూడా ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ప్రార్థన ఉన్న ఇంటిలో ఏమి చేరవు అనంటే దురాత్మలకు చోటు ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ ప్రార్థన మంట ఎప్పుడైతే దూపముగా వెళ్తూ ఉందో, అది మండించబడుతూ ఉందో, ఆ ప్రార్థన శక్తికి దురాత్మలు నిలవలేక పారిపోతాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిలైనా త్రాగుడాత్మ ఉంది అని అంటే, త్రాగుడు ఉంది అని అంటే వారిలో ఏం పని చేస్తుంది? త్రాగుడాత్మ పనిచేస్తుంది. కాబట్టి బూతులు మాట్లాడుతున్నారంటే వారిలో బూతులు మాట్లాడించే ఆత్మ వారి